Welcome back again. This is Videy. Watch VDTK Government Jobs channel. Guys, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ ఎలాగ ఇస్తున్నాం బ్రో, మాకు బ్యాంక్ జాబ్ అప్డేట్స్ కూడా ఎక్కువ పోస్ట్ చేయండి. అందుకే రీసెంట్గా మనకి అన్ని బ్యాంక్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. ఈవెన్ ఎస్బీఐ నుంచి ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చింది, ఫస్ట్ మనం అయితే చేస్తాం. సో తప్పకుండా వీడియో చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి. వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను లింకు, అండ్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదే మాట తమ్నైల్ మిస్ అవుతుంది గైస్. ఓకే, ఈ రోజు చెప్పాలంటే మనకి 97 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అయిన ధనలక్ష్మి బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు గైస్. 2 roles కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ రోల్స్ కి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఓకే, ధనలక్ష్మి బ్యాంక్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది టాప్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ మాట. సో చాలా పాత ఆర్గనైజేషన్, చూస్తే మనకి చాలా సిటీస్ లో ధనలక్ష్మి బ్యాంక్ మీరు చూసే ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ లోనే మనం ఉన్నాం. ఓకే, ఎక్కడి నుంచో తెచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ కెరీర్ పేజ్ లోనే మనం ఇచ్చాం. ధనలక్ష్మి బ్యాంక్ ఇస్ 97 years ఓల్డ్ ఆర్గనైజేషన్, రినౌడ్ అండ్ ఇట్స్ కల్చర్ అండ్ హెరిటేజ్ అని ఇచ్చారు. 1927లో ఎస్టాబ్లిష్ చేశారట. ఓ మై గాడ్. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి కెరీర్ పేజ్లో మనకి ఇలా కిందకు వచ్చేస్తే ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ మనకి ఎనేబుల్లో ఉంది. అదే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అనేసి ఇక్కడ అప్లై మీదకి ఇచ్చేసిన తర్వాత వెంటనే మనకి ఐబీపీఎస్ యొక్క పేన్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 23rd June నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 12th July వరకు మనకైతే రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళైతే తీసుకుంటారు. సో 12th July మనం అయితే ఎడిటింగ్ ఏమైనా అప్లికేషన్ ఏమైనా ఎడిట్ చేయాలి, అప్పటికల్లా మీరు అయితే ఎడిట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ కూడా అప్పటికైతే అయిపోద్ది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా మనకి 12th July వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్ 27 July వరకు వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సింపుల్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనం అయితే చూద్దాం. సో దానికోసం నేను ఒక పీడిఎఫ్ అయితే వాళ్ళది డౌన్లోడ్ చేశాను. చూడండి, ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ చూస్తే తిరుసూరులో ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే మనకి చాలా మన ఏపీ అండ్ తెలంగాణ లొకేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ ఎగ్జామినేషన్ కూడా మన ఏపీ తెలంగాణలో మనం అయితే రాసుకోవచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. ఓకే గైస్, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ధనలక్ష్మి బ్యాంక్ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పాన్ ఇండియా జూనియర్ ఆఫీసర్ రోల్స్కి వచ్చేటికి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. 21 years నుంచి మనకి 25 years వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చట. మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. 31st March 2025 కల్లా మీకు మినిమం 21 years, మ్యాక్సిమం 25 years ఉండాలి జూనియర్ ఆఫీసర్స్కి. అదే అసిస్టెంట్ మేనేజర్స్కి వచ్చేటికి 21 years, మినిమం 21 years, మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. 31st March అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్స్కి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% ఆఫ్ మార్క్స్. మీకు 6 CGPA కానీ 60% ఉంటే చాలు, మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే అసిస్టెంట్ మేనేజర్కి వస్తే ఎనీ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ మాస్టర్స్ డిగ్రీ మీరు MCA చేసినా, MTech చేసినా, సో MBA చేసినా, వాట్ ఎవర్. బట్ ద థింగ్ ఏంటంటే మీకు 60% ఉంటే సరిపోతుంది, 6 CGPA, మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్కి ఏమో ఎనీ గ్రాడ్యుయేషన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ ఉంది, విజయవాడ ఆర్ గుంటూరు ఉంది, బెంగళూరు, చెన్నై ఉంది. మనకి యూజ్ అయ్యే లొకేషన్స్ మనకి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి. అది కాకుండా ఇంకా మనకి ఇండియాలోని చాలా స్టేట్స్కి సంబంధించి మనకి లొకేషన్స్ అయితే ఇచ్చారు. అవి మనకి యూజ్ అవ్వు, బట్ ఇవి యూజ్ అవుతాయని మీకు అయితే చెప్తున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మనం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేస్తాం. సో అప్లై చేయడం కోసం ఇక్కడ చూడండి, మనకి ఇచ్చారు ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. సో మన యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ ఒకటి మీరు రాసుకొని మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలైతే. సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే మీరైతే పే చేయాలట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీజు 708 rupees ఇంక్లూజివ్ ఆఫ్ GST పర్ క్యాండిడేట్ అండ్ ఇట్స్ ఈజ్ నాన్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో అందరూ కూడా మనకి 708 rupees మీరైతే పే చేయాలి. ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ పేమెంట్ గేట్వే అనేసి ఇచ్చారు. పేమెంట్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ అండ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకి రూపే అవ్వచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI అన్ని సర్వీసెస్ కూడా మనకైతే ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ మీరైతే పే చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అసలు మన ఫోటోగ్రాఫ్ అసలు సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, ఎలా క్యాప్చర్ చేయాలి అనేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సిగ్నేచర్ సైజ్ అసలు ఎంత ఉండాలి, ఎంత సైజ్లో మనం స్కాన్ చేయాలి అనేసి. సో దాని తగ్గ డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకైతే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క టెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఇచ్చారు ఇక్కడ ఇచ్చేస్తారు చూడండి ఒకసారి. రీజనింగ్ మీద 40 questions ఇస్తారు. 40 marks కూడా అయితే ఉంటుంది. మనకి వెర్షన్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. 25 minutes అయితే ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 40 questions 40 marksకి 25 minutes ఉంటుంది.
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి 25 మినిట్స్, జనరల్ అవేర్నెస్ మీద 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి 25 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 20 మినిట్స్ అయితే ఇస్తారన్నమాట. అంటే కరెక్ట్గా చూస్తే 200 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్కి ఉంటుంది. 120 మినిట్స్ వీలైతే అలొకేట్ అయితే చేయాలి మీరు. సో మనకి చూడండి 5 ఆప్షన్స్ పర్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా ఉంటుంది. అండ్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉంది, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 మార్క్ అయితే పోతుంది, అంటే 4 రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు రాశారనుకోండి 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాల్సి అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ ఫీజు మీకు ఆల్రెడీ మీకు ఇంటిమేట్ అయితే చేశాను, అండ్ అన్ని డీటెయిల్స్ మనం అయితే కవర్ చేసాం. సింపుల్ అప్లై చేయడం కోసం నేను ఈ యొక్క లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మంచి అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మనకి అంతవరకు సెలవు. బాయ్.